తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈసారి ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన పోరుని మనం చూస్తున్నాం. ఇది కేవలం రెండు సినిమాల మధ్య పోటీ కాదు, తండ్రి కొడుకుల మధ్య జరిగిన బాక్సాఫీస్ యుద్ధం. అవును, ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా భారీ చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న వస్తే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చింది. స్కేల్ పరంగా చూస్తే ఈ రెండింటికీ అసలు పోలికే లేదు. ఒకటి శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా, మరొకటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన పండుగ సినిమా. కానీ మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు తీస్తే మాత్రం ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు గ్లోబల్ స్టార్ సృష్టించిన సునామీ ఎంత, మెగాస్టార్ చూపించిన మాస్ జాతరెంత, ఈ నంబర్ల వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఇప్పుడు క్లియర్గా విశ్లేషించుకుందాం. ముందుగా గేమ్ చేంజర్ విషయానికి వద్దాం. రామ్ చరణ్ RRR తర్వాత దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. శంకర్ డైరెక్షన్ కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. జనవరి 10న రిలీజైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలొచ్చాయి. నిర్మాతలు అఫీషియల్గా 186 కోట్లు గ్రాస్ అని పోస్టర్లు వేసినా ట్రేడ్ వర్గాల వాస్తవ లెక్కలు వేరేలా ఉన్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం గేమ్ చేంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల నుండి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల ఏపీటీజీ షేర్ దాదాపు 35 కోట్ల నుండి 40 కోట్ల మధ్యలో ఉంది. నార్త్ ఇండియాలో మరియు తమిళనాడులో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకి మొదటి షో నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం, శంకర్ మార్క్ మిస్ అయ్యింది అనే కామెంట్స్ రావడం కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనింగ్స్ భారీగానే ఉన్నా బడ్జెట్తో పోల్చుకుంటే ఇవి సరిపోవు అనేది విశ్లేషకుల మాట. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనవరి 12 సంక్రాంతి పండుగ. మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగువారి సినిమా. కానీ బాక్సాఫీస్ దగ్గర జరిగిన మ్యాజిక్ ఏంటంటే, ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు గేమ్ చేంజర్కి పోటీనిచ్చేలా ఉన్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం మన శంకరవరప్రసాద్ గారు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల నుండి 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో షేర్ సుమారు 30 కోట్ల నుండి 32 కోట్ల వరకు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన కంపారిజన్ ఏంటంటే, రామ్ చరణ్ సినిమాకి 5 భాషల్లో రిలీజ్, భారీ పాన్ ఇండియా హైప్, శంకర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నాయి. అయినా సరే వరల్డ్ వైడ్ గ్రాస్ 85 నుండి 90 కోట్ల రేంజ్లో ఉంటే, కేవలం ఒక్క భాషలో రిలీజైన చిరంజీవి సినిమా 75 నుండి 80 కోట్ల గ్రాస్ రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి అర్థమవుతోందేంటంటే, తెలుగు గడ్డపై ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో మెగాస్టార్ స్టామినా ముందు పాన్ ఇండియా హంగులు కూడా చిన్నబోతాయి. గేమ్ చేంజర్ విషయంలో స్కేల్ గెలిచింది కానీ కంటెంట్ తడబడింది. రామ్ చరణ్ నటనకి పేరొచ్చినా కథలో పట్టు లేకపోవడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ మన శంకరవరప్రసాద్ గారి విషయంలో ఎంటర్టైన్మెంట్ గెలిచింది. రొటీన్ కథే అయినా పండుగకి కావలసిన నవ్వులు, ఎమోషన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. గేమ్ చేంజర్కి టికెట్ రేట్లు పెంచినా జనం ఆలోచించారు. కానీ చిరు సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి వెనకాడలేదు. నైజాం ఏరియాలో రామ్ చరణ్ డామినేషన్ కనిపించినా ఆంధ్ర మరియు సీడెడ్లోని బీసీ సెంటర్లలో చిరంజీవి గారు గట్టి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చిరు సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే వింటేజ్ మెగాస్టార్ రోజులు గుర్తొచ్చాయి. గేమ్ చేంజర్ ఓవర్సీస్లో ప్రీమియర్స్తో భారీ నంబర్స్ రాబట్టినా టాక్ తేడా కొట్టడంతో రెండో రోజు నుండే డ్రాప్స్ కనిపించాయి. కానీ చిరు సినిమాకి టాక్ పాజిటివ్గా ఉండడంతో లాంగ్ రన్లో స్టడీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం పరంగా చూస్తే గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా పెద్ద టార్గెట్ని ఛేదించాలి. దాదాపు 240 కోట్ల షేర్ రావాలి. నెగటివ్ టాక్తో అది చాలా కష్టం. కానీ మన శంకరవరప్రసాద్ గారు టార్గెట్ 126 కోట్లు. ప్రస్తుత ఊపు చూస్తుంటే సంక్రాంతి సెలవులు అయ్యేసరికి ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్లకి చిరు సినిమా తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తండ్రి కొడుకుల పోరులో ఎవరు గెలిచారు అంటే, నంబర్ల పరంగా రామ్ చరణ్ కొంచెం ముందున్నా లాభాల పరంగా మరియు ప్రేక్షకుల సంతృప్తి పరంగా చిరంజీవి గారే పైచేయి సాధించారు అని చెప్పాలి. ఒక పాన్ ఇండియా సినిమాకి, ఒక రీజనల్ సినిమాకి మధ్య కలెక్షన్లలో ఇంత తక్కువ వ్యత్యాసం ఉండడమే చిరు విజయానికి నిదర్శనం. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగినా బాక్సాఫీస్ దగ్గర బాస్ ఎప్పుడూ బాసే అని ఈ సంక్రాంతి మరోసారి రుజువు చేసింది. గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా చరణ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే కంటెంట్ ఎంపికలో జాగ్రత్త పడకపోతే ఎంత పెద్ద స్టార్కైనా బాక్సాఫీస్ దెబ్బ తప్పదు అని ఈ ఫలితం హెచ్చరిస్తోంది. అదే సమయంలో ఆడియన్స్ నాడి పట్టుకుంటే, పండుగకి సరైన విందు వడ్డిస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న హీరో అయినా రికార్డులు సృష్టించొచ్చు అని మన శంకరవరప్రసాద్ గారు నిరూపించింది. మొత్తంగా చూసుకుంటే మెగా అభిమానులకు ఇది మిశ్రమ అనుభూతి. చరణ్ సినిమా నిరాశపరిచినా చిరు సినిమా ఆనందాన్నిచ్చింది. మరి మీరేమంటారు? శంకర్ మ్యాజిక్ మిస్ అయ్యిందా? చిరు కామెడీ క్లిక్ అయ్యిందా? మీ ఓటు ఎవరికి? కింద కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం న్యూస్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.